అందరికీ నమస్కారం. కొద్దిసేపటి క్రితం మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఉన్నారు కదా, ఆయన గన్మెన్ చైతన్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను బ్రతకలా మనస్ఫూర్తి కోరుకుంటున్నా, బట్ నాకున్న అప్డేట్ ఏంటంటే బ్రతకడం కష్టమని ఉంటున్నారు. అతను ఈ బెట్టింగ్ యాప్లకి బానిసైపోయి బెట్టింగ్లో డబ్బు పెట్టేశాడు, బయట అప్పులు తీసుకున్నాడు. ఏ పోలీసులు అయితే ప్రజలని రక్షిస్తారో, ఏ పోలీసులు అయితే ప్రజలకు అవేర్నెస్ కల్పించాలో, ఏ పోలీసులు అయితే ప్రజలని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంచాలో, వారు సైతం ఈ బెట్టింగ్ యాప్ల బారిన పడి మోసపోయి చివరికి అప్పులు పాలి చనిపోవాలని చెప్పేసి అనుకోవటం అంటే ఎంత దారుణం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చాలా సిన్సియర్ అండ్ డైనమిక్ ఆఫీసర్. అటువంటి మనిషి దగ్గర గన్మెన్గా చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన ఉన్నటువంటి హైదరాబాద్ దగ్గర ఆత్మహత్యకు పాల్పడటం అంటే ఎంత దారుణమండి. అసలు వీడియో కండిషన్ మీకు అర్థమైందా? ఒకే ఒకటి, మనది కానీ డబ్బు మనకొద్దు. మరి మన డబ్బు ఏంటి? కష్టపడితే వచ్చేది. జాబా? నేను వీడియోలు చేసి నాకు వచ్చి యూట్యూబ్ రెవెన్యూనా? లేదు నేను యూట్యూబ్లో చేస్తున్నప్పుడు నాకు ఎవరైనా మంచి యాడ్స్ ఇస్తే ఆ డబ్బులా? ఉద్యోగం శాలరీ, కూలీ చేస్తే వచ్చే డబ్బులు అంతే. లేదు బంగారం కొన్నా లాభం వచ్చింది, లైక్ అలా. బెట్టింగ్లు ఏంటండి? లేదు ఎవరైనా టాస్క్లు ఇస్తే వస్తాయని చెప్పేసి టెలిగ్రామ్ దిక్కుమని వాళ్ళు చెప్తే ఆ డబ్బులు ఏంటండి? లేదు వాళ్ళని చేస్తే ఎంత వచ్చింది, వీళ్ళని చేస్తే ఎంత వచ్చింది, ముగ్గురు ఆ ముగ్గురు 9 మంది, ఆ దిక్కుమలిన స్కామ్లు ఏంటి, స్కీమ్లు ఏంటండి? ఎవరి డబ్బు ఊరికి ఇవ్వడండి. అండ్ బెట్టింగ్లు లాటరీలు దయచేసి వద్దండి. ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్. బెట్టింగ్ల జోలికి, గ్యాంబ్లింగ్ జోలికి అస్సలు పోవద్దండి. పోలీసుల్లో కూడా బాధితులు ఉంటున్నారంటే నాకు అనిపిస్తుంది అవతల ఉన్నటువంటి వాడు ఎంతగా అట్రాక్ట్ చేస్తున్నాడు ఈజీ మనీకి జనాన్ని అని చెప్పేసి నాకు అనిపిస్తా ఉంది.